ఆదికాండ గ్రంథం, ఆదికాండము 50వ అధ్యాయము 19వ వాక్యం. జాయ్ కూర్చోనా, ఓ చోట కూర్చో. 2 గలపాకు నాన్న. యోసేపు భయపడకుడే, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చెయ్యనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 20. కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ఈ దినమున మనం వాక్యం ధ్యానించవలసినటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా అంశం, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుతున్నప్పుడు యోసేపు భయపడకుడి అన్నారు. ఎందుకన్నాను అలా కలిపి చదవద్దని? తేడా వచ్చేస్తుంది. యోసేపుకే భయపడొద్దని చెప్పినట్లుంటుంది మనం. కానీ ఇక్కడేంటి, యోసేపే చెప్తున్నాడు భయపడకూడదు అని. చూడు ఎంత తేడా ఉందో. అందుకే ఆ మాట చెప్పింది. సరే, మీకు అర్థం కావాలని 19 కూడా చదివించాను. ఎందుకని? ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకూడదనే ఉద్దేశంతో. కాస్త మనం ఈ వాక్యము పైన కూడా ధ్యానం చేస్తే లేదా గుర్తు చేసుకుంటే, యోసేపు ఐగుప్తు దేశంలో చాలా ముఖ్యుడిగా, ప్రధానిగా, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజు తర్వాత కాదు, రాజుతో కూడా సమానమైనటువంటి ఆ స్థాయిలో ఉన్నాడు. అప్పుడు వారి సోదరులు, అనగా అన్నలు, వారి బ్రదర్స్ యోసేపు దగ్గరికి వచ్చారు. ఎందుకు రావలసి వచ్చింది అంటే, వారున్న దేశములో కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, ప్రజలంతా ఆకలితో కేకలు వేస్తున్నారు, పోషింపబడే ప్రసక్తి లేదు. యోసేపు ఎక్కడున్నాడో ఆ చోట, ఆ దేశంలో సర్వ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతూ ఉంది. కావలసినంత ధాన్యం ఉంది. ఈ విషయం వీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొన్ని మాటలు సంభాషణ జరిగింది. తిరిగి మళ్ళా కొంచెం ధాన్యం ఇస్తే తీసుకొని వెళ్ళారు. కొంతకాలం గడిపారు. ఎట్టకేలకు వారి మధ్య ఉన్నటువంటి
ఆ సహవాసం బలపరచబడింది. దూరమైనటువంటి వారు దగ్గరైపోయారు. అక్కడున్న విశేషాలు ఇక్కడున్న విశేషాలు తెలియజేసుకున్నారు, తెలియజెప్పుకున్నారు. అప్పటికే వృద్ధాప్యములో ఉన్నాడు వారి నాన్న. ఎవరు? యేషపు నాన్న ఎవరండి? ఎన్నిసార్లు చెప్పింటానండి నేను. యేషపు తండ్రి ఎవరు? యాకోబు. గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యములో ఉన్నాడు. చిన్న కుమారుని గురించినటువంటి వార్త వినగానే వృద్ధాప్యములో ఉన్న, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న, ప్రాణం తిరిగి మళ్ళీ వచ్చినట్లుగా ఉత్తేజించబడ్డాడు. తెలియపరిచారు, ఇట్లా పలానా సో ఇట్లా అని. అరే మీరు వెళ్ళండిరా, మళ్ళా చెప్పి పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను సింపుల్గా చెప్తున్నాను, చకచక మీరు వెళ్ళండి, మీ తమ్ముడైనటువంటి యోసేపును కలుసుకోండి. వెళ్ళిన తర్వాత నేను ఉన్నా లేకున్నా, నేను బ్రతికినా బ్రతకకపోయినా మీరు ఒకటి మాత్రం చెప్పండి. ఏమని? ఇదిగో మేమే వాంటెడ్లీ కావలసిగా నిన్ను చంపేదానికి ప్రయత్నం చేశాం, ఆ తర్వాత అమ్మి చేసింది మేమే, నీకు కీడు చేసింది మేమే అని చెప్పి క్షమాపణ కోరుకోండిరా మీ తమ్ముని దగ్గరికి వెళ్ళి అని చెప్పాడు. అప్పటికే తెలుసు, అంటే ఒకసారి వచ్చిపోయారు కదా. యోసేపు వాళ్ళ తమ్ముడని అన్నలకు తెలుసు. తమ్ముడు యోసేపుకు మా అన్నలు వీరని తెలుసు. అయితే ఎక్కడ ఈ విషయాన్ని మేమే నిన్ను చంపేదానికి ప్రయత్నం చేశాం, అమ్మేశాం, నీకు కీడు కలగజేశాం అని చెబితే ఎక్కడ మనల్ని చంపేస్తాడో, లేకపోతే ఎక్కడ మనల్ని దూరం పెట్టేస్తాడో, లేదా ఎక్కడ మనకు తినడానికి తిండి దొరకకుండా పోతుందో, ధాన్యం ఇవ్వడో అన్నట్లుగా భయపడిపోతున్నారు. భయంగా ఉన్నారు. వచ్చి యేషూబు దగ్గరికి ఇవే మాటలు చెప్పారు. ఎలాగా చెప్పారంటండి? సాగిలపడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నవాడనా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సాగిలపడాల్సింది ఎవరికి? దేవునికి ఒక్కడికే. మరి యేషూబు ఎవరు? దేవుని కుమారుడు. అందుకు వాళ్ళ అన్నలు వచ్చి సాగిలపడడానికి, అలా సాగిలపడి వాళ్ళ పాపమును లేదా వారి చేసిన కీడును ఒప్పుకోవడానికి, క్షమించమని అడిగేదానికి సాగిలపడితే వారిని ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తూ లేపి, నేను దేవుని స్థానంలో ఉన్నవాడిని కాదో, మీరు వెళ్ళాడు సాగిలపడొద్దు అని చెబుతూ యేషూబు చెప్తున్నమాట, భయపడకుడి. వాళ్ళ అన్నలతో చెప్తున్నా, భయపడకుడి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను, కాబట్టి భయపడకుడి. మీరు అనుకుంటున్నారు నాకు కీడు చేశారని. నిజమే కావచ్చు, నిజమే ఉండొచ్చు. అయితే నేను అనుకుంటున్నాను, యేషూబు అంటున్నమాట, నేను అనుకుంటున్నాను బహు ప్రజలందరినీ బ్రతికించటానికి దేవుడే ఉద్దేశించాడని, కాబట్టి మీరు భయపడకండి అని వారిని ఆదరిస్తూ, ఓదారుస్తూ,
బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న ప్రతి బిడతో, కుటుంబముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అయ్యో నేను పాపిని, అయ్యో నేను దుర్మార్గుణ్ణి, దుర్మార్గురాలిని, అయ్యో నేను దేవునికిని, దేవుని పిల్లలకును, దేవుని సేవకునికిని, సంఘానికిని, సంఘ బిడలకును వ్యతిరేకముగా కీడు తలపెట్టిన వాడను, నా తోటి విశ్వాసికి కీడు తలపెట్టిన వాడను, నా తోటి సహ కుటుంబీకులకు కీడు తలపెట్టిన వాడను, నా ఇరుగు పొరుగు వారికి కీడు తలపెట్టిన వాడను, నా కుటుంబంలోనే, నా కుటుంబ ప్రక్కలున్న వారికే, నా బంధువులలోనే, నా స్నేహితులకే, నా అన్న వారికే, నేను నమ్మినటువంటి వారికే కీడు తలపెట్టిన వాడను, కీడు తలపెట్టిన దారులు, కీడు తలపెట్టిన కుటుంబము అయ్యో అని నువ్వు భయపడుతూ 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 ఈ రోజున ఈ దేవుని మాటలను వింటున్నావేమో. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, భయపడుకుడి. యేషేపు తన దాసుని ద్వారా పలికించిన మాట ఈ దాసుడు చెబుతున్నాడు, నువ్వు భయపడకుడి. మిమ్మలను మీ పిల్లలను నేనేం చేస్తాను? పోషిస్తాను, సంరక్షిస్తాను. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు మనందరితో. శబ్ద తరంగాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి వారితో దేవుడు చెబుతున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను, భయపడకండి. ఒకవేళ ఇంతకాలం నాకు వ్యతిరేకంగానే నడిచారు, ఇన్ని రోజులు నాకు అవిధేయతగానే ఉన్నారు, ఇంతకాలం నాకు లోబడకుండానే జీవించారు, పైపిచ్చు నన్ను ఎంతో దూషించారు, ద్వేషించారు, నన్ను గురించి ఎగతాళి చేశారు, నన్ను గురించి అవమానపరిచారు, నాకు, నా సేవకు, నా దాసునికి, నన్ను నమ్మిన నా పిల్లలకు కీడు చేశారు, అయినను భయపడకండి, మిమ్మల్ని మీ కుటుంబాలను నేను పోషిస్తాను, మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తారని ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయా ప్రేమించి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రమాణం చేస్తున్నాడు నీతో, ఇక ఇడిచిపెట్టు. అయ్యో నేను వ్యతిరేకంగా మాట్లాడినే, అయ్యో నేను వ్యతిరేకంగా నడిచానే, అయ్యో నేను కీడు చేశానే, అయ్యో నేను ఇలాగా అపరాధంగా ఉన్నానే, లేకపోతే అలా ఉన్నాను, ఇలా ఉన్నానే, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వచ్చారుగా, ఇప్పుడు వింటున్నారుగా, ఇప్పుడు ఆశ్రయించారుగా, భయపడకండి. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, ఆమేన్. పోషిస్తాను. ఈ రోజున ఇదే కదా ఎక్కువగా నీవు ఉన్న ఇంట్లో కావచ్చు, లేదా ఉన్న ప్రదేశంలో, ప్రాంతంలో, సమాజంలో కావచ్చు, లేదా ఈ ప్రపంచంలో ఎవరినైనా తరిచి చూడండి, ఏ కుటుంబాన్నైనా కదిలించండి, అట్లా ఏమంటారు? అయ్యో నాకు చాలా భయంగా ఉంది, బాధగా ఉంది,
ఎందుకంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా పోషించబడాలో అర్థం కావట్లేదు, నా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలో అర్థం కావట్లేదు, నా పిల్లలకు ఏ విధమైన సంరక్షణ ఇయ్యాలో అర్థం కావట్లేదు, ఈ సంసారం ఏ విధంగా నెట్టుకొని రావాలో అర్థం కావట్లేదు. నేను ఒక్కడినే పని చేసేది, నేను ఒక్కదాన్నే పని చేసేది, ఇంతమందిని పోషించాలంటే నా వల్ల కావట్లేదు. అసలు ఏమవుతుందో ఫ్యూచర్ అయోమయంగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉంది అని చెప్పేవారే చాలా మంది ఉన్నారు. అవునా కాదా? ఇక్కడ ఉన్న మనము కూడా ఈ భయంతోనే చాలా మంది వారి కాలం రాకముందే కాలాన్ని ముగిస్తున్నారు, కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఎదురవుతున్న ఆ పరిస్థితుల ద్వారా ఏమి తిందుమా, ఏమి త్రాగదమా, ఏమి భుజించదమా, ఏమి అనుభవించదమా, ఏంటి నా పరిస్థితి అన్నట్లుగా చింతించుచు జుట్టు కూడా లాగేసుకుంటూ చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పూర్తి ఒత్తిడిలోకి దీన్ని పోయి చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి వారందరికీ కుటుంబం, సంసారం, పిల్లలు, భార్య, భర్త, ఓ అయ్యా చాలా కష్టమైందయ్యా అని అనుకుంటున్నావా? ఈ రోజున ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడాకు నా కుమారుడా, నా కుమార్తె, నేనే మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను పోషిస్తా. నీవు దిగులు చెంది చింతించి భయపడటం వలన ఏమైనా చేయగలవా? అన్న ఏమైనా చేస్తారా? మీరేమన్నా అమ్మ ఏమైనా చేయగలరా? ఆలోచించి చివరికి చించి అని పైన వస్త్రాలను దించుకోవాల్సిందే తప్ప సాధించేదంటూ ఏం లేదు. ఇదిగో నీవు చెప్పాడే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకు, నేను పోషిస్తానని, మీ పిల్లలను పోషిస్తానని ఆ దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనపై ఆధారపడితే తూచా తప్పక ఆయన వాగ్దానం నీ ఎడల నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా! తూచా తప్పక నెరవేరుస్తాడు. నువ్వు నమ్ముట నీవంతైతే సమస్తము సాధ్యం. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మి ఆయనపై భారం మోపి ఆయన మీద ఆధారపడి నువ్వు నీ జీవితాన్ని గినక ముందుకు తీసుకొని వెళ్ళగలిగిన దానవు అవుతే యేసయ్య తప్పక మన కుటుంబాలను, మన పిల్లలను పోషిస్తాడండి. ఆయన ఖచ్చితంగా పోషిస్తాడు. ఇందులో అనుమానమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా!
ఆయన పోషించట్లేదు అంటే అక్కడ నీదే ఫాల్ట్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది మనదే ఫాల్ట్. దేవుడు మాత్రం కారకుడు కాదు. ఎందుకు ఆ మాట దృఢంగా చెప్పగలుగుతున్నాను అంటే, ఆయన ఎందుకు పోషిస్తాడు మనల్ని, మన పిల్లల్ని పోషిస్తాడు మనల్ని, మన అవసరాలు తీరుస్తాడంటున్నాడంటే దేవుడే చెప్పిన మాటలు కొన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 26వ వాక్యము నుంచి 33వ వరకు చదువుదా. చదివి సహాయం చేయండి. ఆకాశ పక్షులను చూడుడే, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. నువ్వు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. తవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము ఇంటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా. కాబట్టి ఇక్కడ హెడ్లైన్ బాగా ఇంకా కాస్త మీరు ఆ మాట స్ట్రెస్ చేసి చదవండి, ఇంకా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడే. అన్యజనులు వీటి అన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. కాబట్టి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు. మనకు ఏమి కావలసి ఉన్నవో అవన్నీ దేవుడు ఇస్తాడు. మన పిల్లలకు ఏమి కావలసి ఉన్నవో అవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. అందుకు ఏం చెప్తున్నాడు పైన చదవని లేఖనంలో? ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. ఆకాశ పక్షులు మళ్ళా కష్టపడుతున్నాయా? రోజు ఉదయం పోతే రాత్రి వస్తున్నావు. కొన్నిసార్లు నైట్ కూడా పని చేయాల్సి వస్తుంది. ఒక్కరోజు తిరిగి ఉండట్లే మనకి, రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం కదా. అయినా కూడా మనకు అంతంత మాత్రమే. ఎప్పుడు చూసినా ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఒకటే పాట, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు. ఎవరు కనపడితే వాళ్ళకు ఇవ్వు 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 ఇమ్ము 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 అన్నట్లుగా అడుగుతూనే ఉన్నాం. కానీ ఆకాశ పక్షులు ఒక్కసారి చూడండి, అవి ఏమైనా కష్టపడుతున్నాయా, పని చేస్తున్నాయా?
అందులో అంటాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, శ్రేష్ఠులు కదా మీరు వారికంటే. అయినా నేను తెలియక అడుగుతా, మీరు చింతించడం ద్వారా మీ ఎత్తు మీరు ఎక్కువ చేసుకుంటారా ఏంటి? నేను అంటున్నమాట కాదు, దేవుడే అంటున్నమాట. మీరు చింతిస్తున్నారు, అయ్యో నా కుటుంబం ఇది ఇలా అయిపోయింది, ఇలా ఉంది, ఈ అవసరతలు ఉన్నాయి, ఈ అక్కర్లు ఉన్నాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయ్యో నాకు ఈ అనారోగ్యం ఉంది, అయ్యో అయ్యో ఈ కలహాలు, ఈ కుటుంబ కలహాలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, అయ్యో నా భర్త నా మాట అయినట్లా, నా భార్య నా మాట అయినట్లా, నా పిల్లల నా మాట అయినట్లా, అయ్యో అయ్యో మరి మంచిదే చింతిస్తున్నావు. ఒక మూరెడు ఎక్కువ చేసుకుంటావా? ఎత్తు చేసుకుంటావా? పోనీ తగ్గే చేసుకుంటావా? చెప్పరండి. చేసుకునేవారు ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కానీ దేవుడు అంటాడు, అందుకు మీరు చింతించి ఏం ప్రయోజనం? వీటిని గురించి ఎవరు చింతిస్తారంటండి? అన్యజనులు చింతిస్తారు వీటిని. ఏం కావాలా, కట్టుకోనికి ఏం కావాలా, తినడానికి ఏం కావాలా, తిరిగేదానికి ఏం కావాలని ఎవరు చింతిస్తారంటండి? వీటిని గురించి విచారించేది ఎవరు? అన్యజనులు. అన్యజనులు అంటే దేవుని ఎరగనటువంటి వారు. నువ్వు చింతిస్తున్నావు అంటే దేవుని ఎరిగి ఉన్నావా, ఎరిగి ఉండలేదో నీకు నీవే పరీక్షించుకో. నువ్వు భయపడుతున్నావు, అనుక్షణం చింతిస్తున్నావు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఎలా తిరగాలి, ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలి, ఏ విధంగా నా పిల్లలను పెంచి పెద్ద చెయ్యాలి అని చింతిస్తున్నావు. ఈ చింత ఎవరు చేస్తారని ఉంది బైబిల్లో? అన్యజనులు. మరి నువ్వు కూడా అలా చేస్తున్నావంటే నువ్వు అన్యుడవా ధన్యుడవా? అన్యురాలవా ధన్యురాలువా? ఒక్కసారి నీ అంతరాత్మకు నీవు ఆన్సర్ ఇచ్చుకో. ఈరోజైనా ఇప్పుడైనా అండి, నీ స్థితిగతులు నాకు తెలియదు, మీ పరిస్థితులు నేను పైకి కొన్ని మాత్రమే చూసింటా, ఒకవేళ చెప్తే వినింటా. కొన్ని నీ అంతరంగమందు ఏ విధంగా అయితే సతమతమైపోతున్నావో అది నీకే తెలుసు గనక, అది దేవునికే తెలుసు గనక దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు, నేను నిన్ను పోషించి సంరక్షిస్తాను. నిన్నే కాదు, నీ పిల్లలను కూడా పోషిస్తాను. అన్యజనుల వలె ఆలోచించొద్దు. అందుకనే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం అనుకుంటున్నా, దేన్ని గూర్చి చింతించకుడి. తీయండి, పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఆ వాక్యం అయితే ఎక్కడుంది తీశారా? అమ్మా తీయలేదు ఇంకా, వచనం చెప్పేంత వరకు తీయరా? 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి, అబ్బో నువ్వు కాదు చింతించాల్సిందే, ఆయన నిన్ను గుర్తి చింతిస్తాడంట. ఈ విషయం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మనం చింతించాల్సిన పని లేదు. మనల్ని గురించి ఆయన చింతిస్తున్నాడంట, మన పిల్లల గురించి ఆయన చింతిస్తున్నాడట. చదవక్క. కనుక మీ చింత యావత్తు
ఆయన మీద వేయండి. చింతించే దేవుని మీద వేయండి. నిన్ను గూర్చి, నీ ఆరోగ్యమును గూర్చి, నీ కుటుంబమును గూర్చి, నీ పిల్లలను గూర్చి, నీ పనులు గూర్చి, నీ యొక్క స్థితిగతులను గూర్చి, నీకున్నటువంటి పరిస్థితులను గూర్చి ఆయన చూచి చింతిస్తున్నాడు. కనుక నీవేదైతే చింతిస్తున్నావో ఆ చింత యావత్తు ఆయన మీదవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరంగా ఉండంతే, నెమ్మదిగా ఉండవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి చింతిస్తున్నావో భయపడొద్దు. ఆకాశ పక్షులే పని చేయనివే అంత పోషించబడుతున్నాయంటే నువ్వు రోజుకి ఇంత కష్టపడుతున్నావు. దేవుడు అన్యాయస్తుడైన దేవుడా నీ కష్టాన్ని ఫలితముగా మార్చకుండా ఉండటానికి? నువ్వు ఎంతగా పని చేస్తున్నావు, రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రింబగళ్ళు ఓటీ డ్యూటీ చేస్తున్నావు. దేవుడు అన్యాయస్తుడైన వాడా నీ కష్టాన్ని దీవించకుండా ఉండటానికి? ఇక చూడు, రేపు పరీక్షలు రాసే పిల్లలు 10వ తరగతి నీ హారిక ఇక్కడ హేమంత్ ఇద్దరు ఉన్నారు అనుకుంటా మన సంఘంలో. ఏమన్నా ఇంకా మిగతాలో ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. ఇక సమయం సమీపించే కొద్దీ లప్ డప్ లప్ డప్ లప్ డప్ లప్ డప్ లప్ డప్ లప్ డప్. మాకైతే లేదండి, నేను చదివేటప్పుడు మాత్రం నాకు అస్సలు లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు, ప్రతి అమ్మ నాయన పోయి దగ్గరుండి రాయిస్తున్నారు. మాకెవరు వచ్చిన దాఖలాలే లేవు. మా ఊరికి నేను చదివిన రోజు ఆడికి దాదాపు 200 కిలోమీటర్లు. నేను శ్రీశైలం సుండిపేంటలో చదివా. మా ఊరు ఆళ్ళగడ్డ దగ్గర. వచ్చేదానికి అవకాశమే లే. మామూలుగానే సాదాగా పోయి పరీక్షలు రాసి వచ్చామండి. ఇప్పుడు ఈ పరీక్షలు రాసే వాళ్ళని అడగండి, ఎంత భయమో కదా. మీ ఇద్దరికి చెప్తున్నాను, భయపడకండి. మీరు చదివిన ఈ సంవత్సర కాలం అంతా ఆ చదువును చూచినటువంటి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదా? మీరు పడిన కష్టానికి రేపు పరీక్ష రాస్తున్నారు, ఆ కష్టానికి ప్రతిఫలం దేవుడు తూచా తప్పక ఇస్తాడు. హల్లెలూయా. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత బాగా చదివారో, ఎంత బాగా విన్నారో, ఎంత హార్డ్ వర్క్ చేశారో దేవుడు చూశాడు. దానికి తగ్గట్టుగా తప్పక మీకు మార్కులు వేస్తాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఏమని చదువుకున్న బిడ్డలకు, ఉద్యోగాలు చేసే వారికి, పెళ్ళిళ్ళు అయ్యే వారికి, పెళ్ళిళ్ళు అయిన వారికి, సంతానం లేని వారికి, ఏమండి ఇక సంతానం కలిగిన వారికి, చిన్న పెద్ద లేకుండా, తర్వాత తక్కువ ఎక్కువ అనేది లేకుండా, ఎక్కడ చూసినా భయం 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 భయం, చింత 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 చింత. ఇదే ఆలోచన. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న ఒక్కసారి ఆలోచించు. మీరు వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షుల కంటే, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అవి కష్టపడకుండా, ఉడకకుండా అవి పోషించబడుతున్నాయి. వాటి వైభవం అనుదినం ఏ విధంగా నడిపించబడుతున్నాయో, పోషించబడుతున్నాయో అవి పోషించబడుతున్నాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు. అందులో మీరు వాటిలా కాకుండా కష్టపడుతున్నారు. మిమ్మల్ని, మీ పిల్లలను నేను పోషిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుణ్ణి వెదకాలి. ఇంకొక మాట అలా చదువుతున్న మాటల్లోనే అంటాడు, ఇదిగో అడవి గడ్డిని చూడండి ఒక్కసారి. ఈరోజు ఉంటుంది, రేపు వాడిపోతుంది, ఎండిపోతుంది.
కాల్చేదానికి తప్ప మరి దేనికి పనికిరాదు. వాటిని సహితం కూడా నేను మరి మనుషులమైన మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. నిన్ను పుట్టించిన ఆ ప్రభు, ఆయన నిర్మించిన దేవుడు నిన్ను పోషించకుండా వెళ్తాడండి? పోషించకుండా పోతాడా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా ఉన్నటువంటి మార్గంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక యవనస్తుడు. వచ్చి అడుగుతున్నాడు, యేసయ్యా, నేను మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పు. అప్పుడు అన్నాడు దేవుడు, ఇదిగో నువ్వేం చేస్తావంటే నేను చెప్పిన మాటలు ఈ రకంగా చేయి, ఇలాగా ఉండు, ఇలా నడువు అని అన్నాడు. అప్పుడు ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తొచ్చా, చిన్నప్పటి నుంచే చేస్తొచ్చా. ఇంకొక మాట చెప్పనా, జీలకర్రలో, బెల్లములో, అన్నిట్లో, పుదీనాలో, అన్నిట్లో నేను భాగం ఇస్తున్నా. నేను ఏది చేయకుండా పోలేదో అన్నాడు. అట్లనా? అటైతే ఓ పని చేయి, నీకున్నదంతా విడిచిపెట్టి అమ్మేసి బీదలకిచ్చి నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను వెంబడించు. వెంటనే ముఖం చిన్న బుచ్చుకున్నాడంటండి. చిన్న బుచ్చుకున్నాడు, అలిగి వెళ్ళిపోయాడు. మన భాషలో చెప్పాలంటే అలిగి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ఎక్కడ కనబడ్డా అతను. ఒకటి నీకు కొదవై ఉంది, ఏం చేస్తావంటే అలా చేయని చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. ఈ రోజున కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ కావాలనుకుంటాం. ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి, పిల్లలకు మంచి చదువులు కావాలి, ఏమండి, భార్య కోరుకున్నది కొనిపెట్టాలి, భర్త అనుకున్నట్లుగా మంచిగా నడిపించబడాలి, ఆశీర్వాదం కావాలి, ఆరోగ్యం కావాలి. ఏదో చదవకుండకూడదు, ఇంకా మరలా పరలోక రాజ్యం కూడా కావాలి. అన్నీ కావాలి. ఏమేం కావాలంటే అన్నీ కావాలి. సరే, నీకు ఇవి కావాలి అంటే ఒక పని చేయి, నీకున్నదని తెలిసిపెట్టి నా దగ్గరికి రా అంటే నిజంగా ఎంతమంది వస్తారు దేవుని దగ్గరికి?